ఇటీవలనే నాగ చైతన్య శోభిత దులపాల ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసింది. అయితే వీళ్ళు ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ మీడియాకు ఒక ఇంటర్వ్యూలా ఇలా ప్రేమ పెళ్లి గురించి ఎట్లా మొదలైందనే విషయాలు పంచుకున్నారంట. ఇక ఇప్పుడు మాజీ భార్య సమంత ఎట్టకేలకు వార్తలకు ఎక్కిందంట. గట్లా చూసుకుంటే శోభిత దులపాల మొదలు పెట్టడంతోనే ఇలా ప్రేమ పెళ్లి బంధం ఎట్లా మొదలు పెట్టిండ్రు, ఏమైంది అనే విషయాలు మొదటిసారిగా పంచుకోవడం అందరినీ దృష్టికి ఆకర్షించిందంట. అయితే శోభిత దులపాల ఏమని చెప్పిందంటే, నాగ చైతన్య ఎప్పుడు నన్ను తెలుగులో మాట్లాడడానికి ప్రోత్సహించేటోడని, గందుకని చెప్పి మా బంధం ఇంకా బలపడింది అని చెప్పి శోభిత వెల్లడించిందంట. అయితే దీనికి నాగ చైతన్యం గాను ఇప్పుడు తెలుగు పరిశ్రమల చాలా మంది వివిధ రకాల భాషలతోని మాట్లాడుతూనే ఉంటారు. ఇక గట్ల చూసుకుంటే మన మాతృభాష తెలుగులో మాట్లాడేటోళ్ళను చూస్తే నాకు ముచ్చటేస్తుంది, వాళ్ళకు బాగా దగ్గరైతా. అందుకోసమే శోభితను తెలుగులో మాట్లాడవని నేను అడిగేటోండి అని నాగ చైతన్య స్పందించిందంట. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ మెల్లగా ఎట్ల దగ్గరైన విషయాన్ని మొదలుపెట్టిరంట. ఇక గట్లా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ పెళ్లి అసలు మొదటిసారి ఏడగలుసుకున్నారు అనే విషయాలన్నీ బయట పెట్టిరంట. ఇక మొత్తానికి ఇప్పుడు మరోసారి మన మాజీ భార్యను ఇప్పుడు తెర మీదకి తెచ్చిరంట, ట్రోలింగ్ చేస్తున్నారంట ఓ రకంగా సమంతను. ఇక మరోపక్క శోభిత ఏవైతే గ్లామర్ ఫోటోలు పెట్టేవి, ఇక దాంతో పాటు ప్రోత్సాహకరమైన పోస్టులు పెట్టేవి మాత్రమే నాగ చైతన్య లైక్ కొట్టేటోడు అని శోభిత వెల్లడించిందంట. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఏమొస్తున్నదనంటే, అసలు మళ్ళా చైతన్య సమంత పెట్టిన గ్లామర్ ఫోటోలు నచ్చలేదా? ఇక తెలుగులో మాట్లాడేది కాదా సమంత? అసలు వీళ్ళిద్దరూ ఇడిపోనికే కారణం ఏమై ఉండొచ్చు, గా పరిస్థితి ఏంది, వీళ్ళిద్దరి మధ్యలో సమస్య ఏమొచ్చింది అనేవి ఇట్లా రకరకాలుగా నెటిజన్లు చర్చలు మొదలుపెట్టిర్రంట. ఇక ఒక రకంగానేమో ఈమె మీద ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారంట. అయితే చైతన్య సమంత విడిపోవడము ఇక 2021లో విడిపోయారు. ఇక ఆ తర్వాత 2022 ఏప్రిల్లోనే శోభితతోని స్నేహం మొదలైందంట చైతుకి. ఇక అయితే 2018లోనే ఈమె సైన్ గూఢాచారి విజయం పొందడంతో నాగార్జున ఇంటికి పోయినా అని శోభిత వెల్లడించిందట. ఇక ఎప్పుడైతే వీళ్ళు విడిపోయారు 2022 ఏప్రిల్లా, ఇక మొదటిసారిగా మాకు మాటలు కలిసినాయి, ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒకరినొకరు అనుసరించుకోవడం జరిగింది. ఇక మొదటిసారిగా మేము ఒక కేఫ్లో కలిసినాము, ముంబైలో కలుసుకున్నాము. ఇక ఆ తర్వాత అదే తరహాల కర్ణాటకలో ఒక పార్కుకు పోయినాము. ఆ తర్వాత అన్నీ తెలుసుకొని ఇక అన్ని రకాలుగా అర్థం చేసుకున్న తర్వాతనే ఇప్పుడు పెళ్లి చేసుకున్నామని చెప్పిరంట. ఇక ఇదంతా మంచిగానే ఉన్నది, కానీ వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, మంచిగానే అనుభవిస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు. ఇక ఓ పక్కన మొదలు పెడితే ఇక సమంతను ఎందుకు దీంట్లోకి లాగడం అనేది సరైనదే అంటారా? మీరేమంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.